హే గైస్, ఈరోజు అయితే మనం 5K తోటి అయితే ట్రేడ్ చేయబోతున్నాం. దాంట్లో ఈరోజు లాస్ అవుతుందో ప్రాఫిట్ అవుతుందో కింద కామెంట్స్లో కామెంట్స్ ఏంటి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి గైస్. అండ్ మాక్సిమం అందరూ కూడా కొత్త వాళ్ళు వస్తారు అనుకోండి. ఇప్పుడైతే మనం నిఫ్టీ 50 రెసిస్టెంట్ అండ్ సపోర్ట్స్ లెవెల్ అయితే గీద్దాం. గీసిన తర్వాత అయితే నేనైతే చూపిస్తాను నా అకౌంట్లో ఎంత ఉందో అనేది కూడా. దాని తర్వాత ఈ ఒక్కరోజు అనమాట 5Kతో మొత్తం ఈ ఒక్కరోజే రిస్క్ చేయబోతున్నాను. ఇంకా రాబోయే 2 రోజుల్లో అయితే మనకి 30 days ఛాలెంజెస్ కూడా వీడియోస్ కూడా మొదలు పెడుతుంది. ఈ రోజు అయితే టైము డేటు అండ్ చూసుకోవచ్చు. మీరైతే నా అకౌంట్లో కూడా చూసుకోవచ్చు. మీ దాంట్లో నా అకౌంట్లో వచ్చి 5K యాడ్ చేశాను. అయినా సరే దాంట్లో ఏంటంటే -200 ఉండడం వల్ల 200 అయితే కట్ అయిపోయి. ఈరోజు అయితే పుట్ ఆప్షన్లో అయితే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది కదా, దానివల్ల ఏంటంటే మార్కెట్లు అనేవి చాలా వరకు క్రాష్ అయిపోతుంది ఈరోజు అయితే. అందుకని నేను పుట్ ఆప్షన్లో తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా అయినా సరే ఇది పుట్ ఆప్షన్ మనకు ప్రాఫిట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నిఫ్టీ 50లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. నేను ఫుడ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. అయినా సరే ప్రాఫిట్ ఏం కనబడలేదు. 50 రూపీస్ ఇలా ప్రాఫిట్ కనబడింది. దాని తర్వాత అలా లాస్లో వెళ్ళిపోయింది. చూద్దాం ఈవినింగ్ దాకా మొత్తం పెట్టేస్తాం. 5K రిస్క్ ఈరోజు చూద్దాం ఏమైతే చూద్దాం. ఎంట్రీ అయితే తీసుకున్నాం కానీ ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైర్ ఉన్నదని చూసుకోవడం మర్చిపోయాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 24,930 రూపాయలకి అయితే నేను ఎంట్రీ తీసుకున్నాను పుట్ సైడ్లో. అయినా సరే అదేంటంటే మనం ఎంత అది కింద పడినా సరే మనకి ప్రాఫిట్ అనేది కనిపించడం లేదు. లాస్లో అని ఉంటున్నాం. ఎందుకని చూస్తే ఇలా కనిపిస్తుంది ఎక్స్పైరీ. దీనివల్ల లిక్విడిటీ, దీనివల్ల ఏంటంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ కనిపించట్లేదు. చూద్దాం. ఈ బ్రోకర్ అకౌంట్లో ఇప్పుడు 5K ఎప్పుడు యాడ్ చేశానంటే నేను ఇప్పుడు శనివారం ఉంది కదా, శనివారం ముందు రోజు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆ రోజు అయితే మనం ఇలా యుద్ధ వార్ వస్తుందని తెలుసు కదా, దానివల్ల ఏంటంటే పుట్ ఆప్షన్లో చేంజ్ తీసుకుందాం అనేసి ఎంటర్ చేశాను. అయినా సరే నాకు మరి టైం దొరకలేదు తీసుకోవడానికి. అందుకని చెప్పి మరి దానివల్ల తీసుకోకపోవడం వల్ల ఈరోజు అయితే ఆ డబ్బులతో అయితే ట్రేడ్ చేస్తున్నాను. ఆ రోజు అయితే నేనైతే ఎంట్రీ తీసుకుని ఉంటే మ్యాక్సిమం ఈరోజు వచ్చి 20K ప్రాఫిట్ అయితే ఈరోజు బుక్ అయ్యేది నాకైతే. అందుకని చెప్పి ఈరోజైతే మళ్ళీ సెన్సాక్స్లో అయితే ఒక ఎంట్రీ తీసుకున్నాను. దాన్ని అయితే హోల్డ్ చేయబోతున్నాను. చూడండి మీరు ఒకసారి. వీడియోలు ఎంత అయితే పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫాస్ట్ చేస్తున్నాను చూడండి. ఏంటంటే మనకైతే టోటల్ వచ్చి లాస్ వచ్చి 3K లాస్ వచ్చింది. ఆ 3K లాస్ అనేది ఇప్పుడు కవర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తే నెట్వర్క్ ఆగిపోద్దని చెప్పి నేనైతే అందరూ మా ఫ్రెండ్స్ నెంబర్లు అందరి నెంబర్లు కూడా బ్లాక్లో పెట్టేశాను నేనైతే. ఇప్పుడైతే లాస్ అనేది చాలా వరకు రికవరీ అయితే అవుతుంది. చూడాలి ఇది ఏమవుతుందో, అలా చూడాలి. ఇప్పుడైతే మన లాస్ వచ్చి 2Kకి వచ్చింది. చూద్దాం ఎంత తగ్గుతుందో, ఎంత ప్రాఫిట్ అవుతుందో, లాస్ అవుతుందో చూద్దాం. అలాగే ఇప్పుడైతే లాస్ వచ్చి మనకి 4 తగ్గిపోయింది. మనకి ఇప్పుడు లాస్ వచ్చి 400 అండ్ 300 అయితే ట్రేడ్ అవుతుంది. చూద్దాం. అండ్ ఫైనల్లీ అయితే మనమైతే ప్రాఫిట్లోకి వచ్చాం. అయినా సరే ప్రాఫిట్లో వచ్చాం. 800 ప్రాఫిట్లో ఉంది. ప్రాఫిట్ అయితే మెల్లిగా నడుస్తుంది. చూద్దాం. 1000 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ మనం ప్రాఫిట్లోకి వచ్చాము అనే టైంకి నా లైఫ్లో అయితే మంచి మ్యాజిక్ అయితే జరిగింది ఈరోజు అయితే. ఏంటంటే సడన్గా కాల్ వచ్చింది. చూసారు కదా, కాల్ వల్ల ఏంటి వచ్చింది, కాల్ వల్ల నెట్వర్క్ పోయింది. ఆ నెట్వర్క్ పోవడం వల్ల ఏంటైంది, మొత్తం ఒక్కసారి బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారనుకుంటా, మొత్తం ట్రేడ్ మొత్తం ఒక్కసారి లాస్ అయిపోయింది. మొత్తం 3K దాకా వెళ్ళిపోయింది లాస్ అనేది. 5 minutesలో మొత్తం పోయింది. ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేస్తామనే టైంలో ఆ ఫోన్ చేసి మొత్తం సెడదొబ్బాడు. ఎవరు సెడదొబ్బాడు అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తారని చెప్పి అందరినీ బ్లాక్ చేస్తాను. అయినా సరే ఎవరు ఫోన్ చేశారా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి. ఎవరని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను, అయిపోయి మొత్తం పోయింది. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ వస్తే పోనా 5K అని చెప్పి నేనేం చేశాను, అలా వదిలేశాను. అలా వదిలితే ఈరోజు మొత్తం టోటల్ లాస్ వచ్చి 4K లాస్ వచ్చింది. మ్యాజిక్ ఏంటంటే ఈరోజు 24,900 దగ్గర అయితే పుట్ ఆప్షన్లో ఎంటర్ తీసుకున్నాం. అయినా సరే వచ్చి మనం 24,600కి వస్తే మనకి ప్రాఫిట్ కనబడింది. అయినా సరే 5 నిమిషాల్లో మొత్తం 200 పాయింట్స్ పెరిగిపోయింది. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అనుకుంటా. దానివల్ల టోటల్ వచ్చి మొత్తం 1K మొత్తం 4K లాస్ అయింది కదా. ఈరోజు మొత్తం 300 పాయింట్స్ అనేవి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇక ఎంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.